చదువుకునే దశలోనేమో జీవితంలో సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు అబ్బాయిలు. వీళ్ళు సెటిల్ అయ్యే టైంకి వచ్చేటప్పటికి 29, 30, 35 వచ్చేస్తున్నాయి. అప్పుడు పెళ్లి చేసుకోవడానికి యంగ్‌స్టర్స్ అయిన అమ్మాయిలు 20, 21 రారు. ఆళ్ళు కూడా కెరీర్ మీద డిపెండ్ అయ్యి కెరీర్ కోసం అని చెప్పేసి పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఉండి 28, 30 వచ్చినటువంటోళ్ళు ఇక్కడ ఇంకా స్థిరమైన లైఫ్‌లో ఉన్నటువంటోడి కోసం చూస్తున్నారు. దాంతో మగాళ్ళు అప్పటిదాకా లేనిది ఎవరన్నా అందంగా దొరికితే చాలు, అసలు అమ్మాయి దొరికితే చాలు అనేటటువంటి ధోరణి దేశవ్యాప్తంగా పెరిగిపోయింది. దీన్ని అడ్డుపెట్టుకుని మోసం చేసే అమ్మాయిల సంఖ్య కూడా పెరిగిపోయింది. ఇప్పుడు ఇట్లా ఏది అలా ఆశపడే, కక్కుర్తిపడే అబ్బాయిలకి అమ్మాయిని చూపించి, కాస్త అందంగా ఉన్న అమ్మాయిని మెయింటెనెన్స్ చేసే అమ్మాయిని చూపించి, వాళ్ళిద్దరికి సంబంధం కుదిర్చి, ఆ సంబంధం తర్వాత నుంచి అమ్మాయి అబ్బాయితో చనువు పెంచుకుని, ఆ తర్వాత అబ్బాయి దగ్గర డబ్బులన్నీ కొట్టేసేసి ఎందుకు ఖర్చు అవుతుంది, ఇందుకు ఖర్చు అని చెప్పి డబ్బులు కొట్టేసేవాళ్ళు. లేదా పెళ్లి చేసుకునేటప్పుడు అన్ని నగలు కావాలి, ఇన్ని నగలు కావాలని పెద్ద మనుషుల సమక్షంలో చెప్పి డబ్బులతో సహా ఫిక్స్‌లు చేయించి, ఇళ్ళతో సహా చేయించి, ఆ తర్వాత అవన్నీ చూసుకుని జంప్ అయిపోతున్న అమ్మాయిలు. ఇలాంటి ఉదంతాలు ఈ మధ్య కాలంలో కొన్ని సీరియళ్ళుగా, ఎపిసోడ్స్‌గా కూడా వచ్చినాయి. లాపతా లేడీస్ అంటూ ఇప్పుడు ఇట్లాంటి ఉదంతం ఉత్తరప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చింది. దీర్ఘకాలంగా పెళ్లి కోసం ఎదురు చూస్తున్న యువకులను ఎంపిక చేసుకున్న ఓ మధ్యవర్తి 12 మంది అమ్మాయిల్ని వాళ్ళకి ఎరవేసి మోసం చేశాడు. పెళ్లిళ్ళయ్యాక డబ్బు నగలతో అదృశ్యమైన ఆ యువతుల కోసం ఉత్తరప్రదేశ్ పోలీసులు గాలిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్ జిల్లా ఇగ్లాస్ పట్టణానికి చెందినటువంటి సచిన్ ఠాకూర్ బీహార్ యువతులతో కలిసి ఈ కుట్ర పన్నాడు. యువకుల కుటుంబాలు ఆన్లైన్లో చూసి అమ్మాయిలను ఎంపిక చేసుకుని సచిన్‌కి తలా 1,00,000కి పైగా మొట్ట చెప్పారు. ఇలా ఎంపిక చేసుకున్న యువతులతో ఆయా యువకుల పెళ్లిళ్ళు సంప్రదాయబద్ధంగా జరిగాయి. వధువులు అత్తవారిల్లో కర్వా చౌత్ పూజలు కూడా చేశారు. ఉపవాసాల తర్వాత ఆ కుటుంబాల కోసం ఏర్పాటు చేసిన భోజనంలో వధువులే మత్తుల మందు కలిపారు. ఆ భోజనం తిన వాళ్ళంతా స్పృహ కోల్పోయాక నగదు ఆభరణాలతో వధువులు ఉడాయించారు. మరుసటి రోజులు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మధ్యవర్తిగా ఉన్న సచిన్ కుటుంబంతో సహా పరారీలో ఉన్నట్టు పోలీసులు చెప్పారు.